అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే పిదిపప్పు చేస్తున్నామండి. ఎందుకంటే అందరూ కూర్చున్నాం ఈ విధంగా. ఆల్రెడీ ఇంతకుముందు పిదిపప్పు అని వీడియో పెట్టాను కదా. పిదిపప్పు చారు ఏ విధంగా చేయాలని కూడా చూపించాను మన వాళ్ళు చాలా మంది అడిగారు. అదే విధంగా మీకు తెలియజేస్తాను. ఈ పిదిపప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. ఇంకా ఇవి అవి చిక్కుడుకాయలు అని చాలా మంది చెప్పారు. కాకపోతే కాదండి, చిక్కుడుకాయలు వేరు, అనపకాయలు వేరు. ఇదిగోండి, ఇది అనపకాయలు. చిక్కుడుకాయలు వేరు, అనపకాయలు వేరు. చిక్కుడుకాయలు ఈ పొట్టుతో కూడా మనం కాలం చేసుకొని తినచ్చు తుంచుకొని. కాకపోతే ఇది పొట్టు తినకూడదు, మామూలుగా లోపల ఉండే గింజలు మాత్రమే తినాలా. ఇంకోటి కొంతమంది పిరికేస్తే ఏమొస్తుందమ్మా, పొట్టు తీసేస్తే విటమిన్స్ వెళ్ళిపోతాయి కదా, అందులో మామూలుగా పొట్టు తీయకుండానే చేయొచ్చు కదా. పొట్టు తీయకుండా గింజలు చేయొచ్చు. అదేవిధంగా మనం ఈ రకంగా పిదుక్కొని మనకు టేస్టీగా కావాలంటే ఈ రకంగా పిదికేసి మసాలా పెట్టి కూడా పిదిపప్పు చారు కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ రకంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. అసలు ఈ వంట మా ఎర్ర తిరుగుతుండే వ్యక్తి లేదనుకుంటాను, ఆ రకంగా ఇష్టపడి తింటారు. నాకు ఈ రోజే ఎండ వచ్చింది, రోజు వర్షం పడి అసలు ఎండ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు ఎండ వచ్చేసింది, చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట.